మిత్రులారా, అందరికీ జై భీమ్లు. 2024 సంవత్సరం 18వ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దారి తప్పిన గమ్యం లేని దళిత ఉద్యమ రాజకీయాలు అనేటువంటి అంశాన్ని తీసుకొని నా భావాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మనకందరికీ తెలిసినట్లుగా భారత రాజ్యాంగ పిత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతులను వర్ధంతులను పురస్కరించుకొని మనమందరం కూడా ముఖ్యంగా ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అట్టహాసంగా సభలు, అదేవిధంగా నివాళులు, మరి ఉత్సవాలు ఇవన్నీ జరుపుతూ అదొక జాతీయ నిత్యకృత్యంగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సభలు, సమావేశాలు, ఉత్సవాల ద్వారా దళిత బహుజన జన చైతన్యం జరుగుతుందనే దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. అయితే అదే స్ఫూర్తి, అదే చైతన్యం రాజకీయ రంగంలో ఈ వర్గాలకు సాధ్యపడడం లేదన్నది వాస్తవం. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరున ప్రజా జీవనంలో ఆయన వారసత్వాన్ని నిలబెట్టి కొనసాగించే సాంఘిక రాజకీయ శక్తులుగా దళిత వర్గాలు, బహుజన వర్గాలు ఎదగడంలో, తయారవడంలో విఫలమవుతున్నాయని మనం చెప్పవచ్చు. ఆయన వారసత్వం, ఆయన ఆశయ సిద్ధి పేరున రాజకీయ పార్టీలు లేదా సమూహాలు, కొన్ని సంఘాలు కానీ ఆర్గనైజేషన్ కానీ ఏర్పాటైన కాలక్రమేణా బలహీనపడడం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం సిద్ధాంతాలను వదులుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాల వ్యతిరేక మనువాద, మతోన్మాద శక్తుల ప్రలోభాలకు గురి కావడం, వాటికి లొంగడం, మనకు అంతిమ లక్ష్యమైనటువంటి రాజ్యాధికారంలో సమానమైన, సమర్థవంతమైన ప్రాతినిధ్యాన్ని సాధించడంలో మనం విఫలమవుతూ చీలికలుగా, పేలికలుగా మారి అగ్రకుల మనువాద, మతోన్మాద ఆధిపత్య శక్తుల చేతిలో పావులుగా రూపాంతరం చెంది రాజకీయంగా అవుతుండడాన్ని మనం ఈ పరిణామ క్రమంలో చూడొచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవిత కాలంలో స్థాపించినటువంటి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా దళిత, ఆదివాసీ, బహుజన అంటే ఓబీసీ, శ్రామిక, కార్మిక, భూమి లేని వ్యవసాయ కూలీలందరినీ ఏకం చేసి ఒక సామాజిక రాజకీయ చైతన్యాన్ని, సమైక్యతను సాధించి ఈ వర్గాలను సాంఘికంగా, ఆర్థికంగా అణచివేతకు, దోపిడీకి గురి చేస్తున్నటువంటి బ్రాహ్మణాధిపత్య అగ్రకుల భూస్వామ్య మనువాద శక్తులకు వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని నడపడాన్ని, ఒక విస్తృత సామాజిక కూటమిని ఏర్పాటు చేయడం ద్వారా రాజ్యాధికారాన్ని సాధించే శక్తిగా రూపొందాలని ఆయన ఎంతో ఆశించాడు. హీ విజువలైజ్డ్ దట్ సిచ్యువేషన్. సో పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ అన్నది ఆయన యొక్క నినాదం. ఆ మేరకు ఆయన తన శక్తి వంచన లేకుండా తన జీవితాంతము ఆయన పోరాడినటువంటి వాస్తవాన్ని మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఆయన నిష్క్రమణ తర్వాత దేశంలోని దళిత రాజకీయ ఉద్యమాలు లేదా బహుజన ఉద్యమాలు యొక్క లక్ష్యం అంబేద్కర్ వారసత్వాన్ని అనుసరిస్తూ దళిత బహుజన వర్గాలకు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక మార్పును తెచ్చేటువంటి శక్తిగా, ఒక ట్రాన్స్ఫర్మేటివ్ ఫోర్స్గా పరిణామం చెందడమే లక్ష్యంగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉండేది. అయితే మనం ఈ సమకాలీన అంబేద్కరేట్స్ కానీ, ఈ దళిత రాజకీయ పోకడలు కానీ, ఉద్యమ పోకడలు కానీ మనం గమనిస్తే ఒక దూరదృష్టి గల నాయకత్వం, బలమైనటువంటి సామాజిక పునాది, సమర్థవంతమైన రాజకీయ వ్యూహాలు మనలో లోపించి, పైగా మనమందరం కూడా కులాలుగా, ఉపకులాలుగా, వర్గాలుగా, శాఖోపశాఖలుగా విచ్ఛిన్నమై విడిపోయి రాజకీయ వ్యూహం కానీ పోరాటంలో ఒక కీలక శక్తిగా మనం ఒక ఆటగాడుగా మారి తిరిగి ఆవిర్భవించేటువంటి అవకాశాన్ని మనం కోల్పోవడం వల్ల మనము ఈరోజు మన పరిస్థితి దిగజారిందని మనకు స్పష్టంగా కనపడతా ఉంది. స్వాతంత్రానంతర కాలంలో ప్రజాస్వామ్య పాలనా విధాన పరిణామాలను మనం ఒకసారి పరిశీలించి మదనం చేస్తే, మనం ముఖ్యంగా ప్రధాన రాష్ట్రాలలో రాను రాను బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క, అదేవిధంగా జ్యోతిరావు పూలే యొక్క సిద్ధాంతాల, భావజాల వాటికి ఫలితంగా వ్యవసాయ వెనుకబడినటువంటి వర్గాల యొక్క ప్రాబల్యం మనం పెరగడం, అంతేకాకుండా ఇవన్నీ కూడా ఒక నూతన రాజకీయ శక్తులుగా ఎదగడమే కాకుండా ఒక రూలింగ్ క్లాస్, ఒక పాలక ప్రముఖులుగా
రూలింగ్ ఎలైట్స్గా కూడా తెరపైకి కొన్ని ప్రధానమైనటువంటి అంటే ఉత్తరప్రదేశ్, బీహారు మరి ఇటువంటి రాష్ట్రాలలో మనం చూసాం. అంతేకాకుండా ఈ మండల్ కమిషన్ సిఫారసులను 1990 సంవత్సరంలో ఆమోదిస్తూ 27% రిజర్వేషన్లు ఓబీసీ వర్గాలకు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాల ద్వారా ఒక సాంఘిక సామాజిక విప్లవమే జరిగింది దళిత బహుజన వర్గాలలో అని చెప్పి మనం అందరం కూడా గమనించవచ్చు. దీన్ని ఆసరాగా తీసుకొని ఐడియాలజికల్ కామ్రేడియరీ అంటే ఒక సైద్ధాంతికమైనటువంటి సాంగత్యంతో మనం అందరం కూడా సైద్ధాంతికమైనటువంటి సాంగత్యంతో దళిత గిరిజన వెనుకబడిన వర్గాల రాజకీయ పునరేకీకరణ ఐక్యత జరిగి ఉంటే నిజంగా భారత రాజకీయాల యొక్క పరిణామ క్రమం మరో విధంగా ఉండేదని చెప్పి నేనైతే మరి గాఢంగా నమ్ముతా ఉన్నా. ఎందుకంటే అదే సమయంలో 1999 సంవత్సరం మధ్యకాలంలో మన దేశంలో ఒక బలమైనటువంటి దళిత రాజకీయ నాయకత్వం కన్షీరామ్ నాయకత్వంలో బహుజన సమాజ్ పార్టీ ఒక ప్రాముఖ్యమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదిగి భారతదేశ ప్రజాస్వామ్య సామాజిక న్యాయ మరి రాజకీయాల ద్వారా ఒక పెద్ద మార్పును తెచ్చేటువంటి అవకాశం కూడా మనకు ఏర్పడింది. అదే సమయంలో మరి మనము ఒక పక్క బహుజనుల్లో వెనుకబడినటువంటి వర్గాలలో ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ కానీ, బీహార్లో మరి అనేకమైనటువంటి ఇటువంటి వెనుకబడిన వర్గాల నాయకులందరూ కూడా చైతన్యం యొక్క సంఘటిత శక్తిగా రెండు దళిత బహుజన వర్గాల యొక్క సమైక్యతతో ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా మనం ఎదిగేటువంటి అవకాశము చాలా గొప్పగా ఏర్పడినటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా ఒక పక్క వెనుకబడిన వర్గాల వారు ప్రాధాన్యం ఒక రూలింగ్ ఎలైట్స్ ఒక క్లాస్గా తయారవుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రధానమైనటువంటి రాష్ట్రాలలో మరి అదేవిధంగా బీహార్లో కూడా రామ్ విలాస్ పాస్వాన్ నాయకత్వంలో లోక్ జనశక్తి పార్టీ లేదా దళిత సేన, మహారాష్ట్రలో రిపబ్లికన్ బహుజన నాయకులు అంటే ప్రకాష్ అంబేద్కర్, రామ్దాస్ అథవాలే మరి ఇటువంటి వీరందరూ కూడా రాజకీయ రంగంలో ఎదగడం ద్వారా భారత ప్రజాస్వామిక రాజకీయ రంగంలో ఒక గౌరవప్రదమైన దళిత బహుజన రాజకీయ శక్తుల ఒక చురుకైన పాత్రను మనం చూడగలిగేటువంటి అవకాశం కూడా ఏర్పడింది. కొంతకాలం వాటిని మనం చూసాం. ఆయా రాష్ట్రాల్లో ఈ దళిత బహుజన రాజకీయ పార్టీల యొక్క మధ్య కూటమి లేకపోయినా అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని చూసినప్పుడు ఆయన ఆదర్శాల చుట్టూ ఆయన సిద్ధాంతాల చుట్టూ ఒక సైద్ధాంతిక కామ్రేడియరీ ఒక సన్నిహితత్వం ఒక స్నేహం కలిగి నిబద్ధత కలిగిన సామాజిక పునాది కలిగి సామాజిక న్యాయం కోసం నినాదాలతో మరి ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా పనిచేసి అధికారానికి చేరువుగా పోయినటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి. అంతేకాకుండా కొన్ని ప్రధానమైనటువంటి రాష్ట్రాలలో ఈ దళిత బహుజన వర్గాలకు చెందినటువంటి నాయకులు మరి ముఖ్యమంత్రి పదవులు చేపట్టినటువంటి వాస్తవాన్ని కూడా మనం ఈరోజు గమనించాల్సిన అవసరం ఉంది. మరి దేశవ్యాప్తంగా ఇలాంటి వెనుకబడిన వర్గాల నాయకులు ఏర్పాటు చేసిన పార్టీలు అదేవిధంగా బీఎస్పీ కానీ, రిపబ్లికన్ పార్టీ కానీ, లోక్ జనశక్తి పార్టీ కానీ ఇవన్నీ కూడా మరి మిగతా రాష్ట్రాల్లో కూడా శాఖోపశాఖలుగా ఎదిగినటువంటి విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్ పార్టీ అదేవిధంగా మిగతా పార్టీలు కూడా వివిధ రాష్ట్రాలలో వాళ్ళ శాఖలను విస్తరించినటువంటిది మనం చూస్తున్నాం కూడా. అయితే ఈ దళిత బహుజన రాజకీయ పార్టీలు కాలానుగుణంగా తమ సిద్ధాంతాలను ఆదర్శాలను వదిలివేసి సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం కేవలం రాజకీయ పదవుల కోసం మరి తమ యొక్క సిద్ధాంతాలను బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించినటువంటి రాజ్యాధికారాన్ని సాధించేటువంటి ఆ లక్ష్యాన్ని పక్కన పెట్టి కేవలం తాము అధికారంలోకి వస్తే చాలు అన్నటువంటి దానివల్ల మన సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి మనవాద మతశక్తులతో మరి చేతులు కలపడం వల్ల మన యొక్క రాజకీయ ప్రాబల్యం క్రమంగా క్షీణించిపోయినటువంటి వాస్తవాలను కూడా మనం గమనించాలి. మీరు బాగా గమనించండి, మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ పార్టీ 1995 సంవత్సరంలో అంబేద్కర్ ఆశయాలకు కన్షీరామ్ ఆశయాలకు తిలోదకాలు ఇచ్చి మరి బీఎస్పీ యొక్క సామాజిక న్యాయ సిద్ధాంతాలను పూర్తిగా విరుద్ధమైనటువంటి బీజేపీతో ఎన్నికల పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఆమె ముఖ్యమంత్రిగా అయినటువంటి వాస్తవాన్ని మనం చూడాలి. అదేవిధంగా బీహార్లో రామ్ విలాస్ పాస్వాన్ 1990 మధ్య ఆ పీరియడ్లో బీజేపీ సంకూర్ణ కూటమిలో చేరి అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేసే పదవిని పొందినటువంటి వాస్తవాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ఇట్లా బీహార్లో కానీ మరి అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో కానీ ఈ యొక్క మన దళిత బహుజన రాజకీయ పార్టీలను రాజ్యాధికారానికి పూర్తిగా కంట్రోల్లోకి రాకుండా కేవలం ఒక నామకవాస్య రాజ్యాధికారాన్ని ముఖ్యమంత్రులుగా ఇచ్చేటువంటి ఒక అవకాశాన్ని కోసం వాళ్ళను వాడుకొని ఆ తర్వాత ఆ రాజకీయ పార్టీలను, ప్రాంతీయ పార్టీలను, దళిత బహుజన పార్టీలను ఏ విధంగా కాలక్రమేణా బలహీనం చేస్తూ ఉన్నాయో
మనం నితీష్ కుమార్ను ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా మాయావతిని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. అదేవిధంగా రామ్ విలాస్ పాస్వాన్ మరి ఆయన పార్టీని కూడా ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇది ఈరోజు 2024 సంవత్సరంలో వీటి పరిస్థితి ఏమైంది? ఒకప్పుడు ప్రాబల్యమైనటువంటి పార్టీలు, సైద్ధాంతిక మరి లోతులు కలిగినటువంటి పార్టీలు ఈరోజు కనుమరుగేటువంటి పరిస్థితి ఏర్పడింది. అదే యొక్క చరిత్ర మహారాష్ట్ర రిపబ్లికన్ పార్టీ నేతలు తమ యొక్క సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి, ఇది రామ్దాస్ అత్వాలే మరి ఇలాంటి వారు 2011 సంవత్సరంలో బీజేపీతో ఎన్నికల పొత్తు పెట్టుకొని కేంద్రంలో ఈరోజు మంత్రిగా కొనసాగుతున్నటువంటి మరి విషయాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ విధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సామాజిక వర్గాల నేతలు, దళిత బహుజన నేతలు అంబేద్కర్ పేరును వాడుతూ మరి సంఘాలు, రాజకీయ పార్టీలు పెడుతూ, మరొక పక్క మనువాద, మతవాద, కుల ఆధిపత్య శక్తుల యొక్క ప్రలోభాలకు లొంగి పదవుల కోసం తమ ఉద్యమాలకు, ఉద్యమ ఆశయాలకు, రాజ్యాధికారంలో సరైనటువంటి ప్రాతినిధ్యం అనేటువంటి లక్ష్యానికి తిలోదకాలు ఇస్తూ రావడంతో దళిత బహుజన రాజకీయ మరి ఈ యొక్క ఉద్యమానికి నిజంగా ఈ సమూహాలకు, ఆ వర్గాల ప్రజలను వంచనకు గురి చేస్తూ దళిత బహుజన రాజకీయ ఒక సంఘటిత శక్తిగా ఎదిగేటువంటి అవకాశాన్ని పూర్తిగా నీరుగార్చినట్టు, బలహీనపరిచినట్లు మనం చరిత్రలో చూస్తాం. అంతేకాకుండా ఈ మనువాద, మతోన్మాద, కుల ఆధిపత్య శక్తులు దళితులను కులాలుగా, ఉపకులాలుగా, మతం పేరుమైన విభేదాలు సృష్టించి మతోన్మాదం చేత వారిలో ఉన్నటువంటి ఈ యొక్క సైద్ధాంతిక సిద్ధాంతాలను కానీ, అంబేద్కర్ ఆశయ సిద్ధి కోసం పోరాటం చేయాలన్నటువంటి ఆ యొక్క స్ఫూర్తిని కానీ పూర్తిగా అణిచివేసి మరి మనలో మనకే సంఘర్షణలు పురికొల్పడం ద్వారా ఆ వర్గాల యొక్క ఏకీకరణను తీవ్రంగా గండికొట్టినటువంటి వాస్తవాన్ని మనం చూస్తూనే ఉన్నాం, ప్రాక్టికల్గా అనుభవిస్తూనే ఉన్నాం. మరి సామాజిక న్యాయం, రాజ్యాధికారంలో సమాన ప్రాతినిధ్యం అనేది మనకు ఎండమావిగా మరి ఈరోజు తయారైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా తమిళనాడులో మరి కొన్ని రాజకీయ పార్టీలు మన భారతదేశంలో ఇప్పటికి కూడా ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసం, ఒక సిద్ధాంతాలపైన పోరాటం చేస్తున్నటువంటి మరి పార్టీలను కూడా మనం చూడవచ్చు. ఇప్పుడైతే మనకు ఈ తిరుమలై నాయకత్వంలో విదుతలై చీలకచ్చి వీసీకే పార్టీ తమిళనాడులో, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు ప్రకాష్ అంబేద్కర్ యొక్క నాయకత్వంలో మహారాష్ట్రలో, మరి అక్కడ వంచిత్ బహుజన్ అగాడి, వీబీఏ వంటి కొన్ని రాజకీయ పార్టీలు మాత్రమే లౌకిక సామాజిక న్యాయానికి, సమానత్వానికి, ఆ లక్ష్యాలకు నిలబడి మతోన్మాదాన్ని, దళిత మతోన్మాదాన్ని, మరి మతోన్మాద కుల ఆధిపత్య పార్టీలకు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అటువంటి పార్టీలను వ్యతిరేకిస్తూ లౌకిక పార్టీలతో కలిసి పని చేయాల్సిన అవసరము ఉన్నది, పని చేస్తున్నాయని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే కాలక్రమేణా ఈరోజు ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని బీజేపీ పార్టీ తన యొక్క మొత్తం మరి వాళ్ళ యొక్క హిందుత్వ నిదానాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకొని మరి పోయి ఈ యొక్క హిందుత్వ పేరు పైన దళిత బహుజన వెనుకబడిన వర్గాలలోనే మతం పేరున తరవైపు ఆకర్షించుకోవడం వంటి వివిధ రకాల వ్యూహాలతో చొచ్చుకపోతూ ఉంటే, అందుకు దీటుగా దళిత బహుజన ఓబీసీ పార్టీలు ఏవైతే ఉన్నాయో, నాయకులు ఏవైతే ఉన్నాయో, తమ వ్యూహాలను ఆ విధంగా దానికి తగిన దీటుగా దాన్ని రచించుకోలేక, ఆ విధంగా ఏర్పాటు చేసుకోలేక పోవడంతో, మరియు అంతేకాకుండా తమ వర్గాలను ప్రజల నుంచి హిందుత్వ మతాధిపత్య వ్యూహాలకు తలొగ్గకుండా నిజమైనటువంటి సామాజిక న్యాయ ఉద్యమానికి ప్రేరేపించేటువంటి ఆ స్ఫూర్తిని గట్టిగా వాళ్ళు పునాది వేసేటువంటి మరి ప్రత్యామ్నాయ పద్ధతుల యొక్క ఆకర్షణ వైపు నినాదాలు కానీ, వ్యూహాలు కానీ లేకపోవడంతో మరి ఆ విధంగా నడిపే సమర్థవంతమైనటువంటి నాయకత్వాలు లేక తమ జాతులను వారి బారి నుండి మళ్లించలేకపోతుండడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ దళిత బహుజన పార్టీలు దేశంలోని కొన్ని రాష్ట్రాల్లోనే కొన్ని భౌగోళిక ప్రాంతాలకే పరిమితం అవుతా ఉన్నాయి. మరి పశ్చిమ బెంగాలు, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ హర్యానా వంటి రాష్ట్రాలలో దాదాపు దళితుల జనాభా 26% నుంచి 32% వరకు ఉన్నటువంటి ఈ దళిత జనాభా ఉన్న బీఎస్పీ, రిపబ్లికన్ పార్టీ వంటి పార్టీలు ఈ యొక్క రాష్ట్రాల్లో దళితులను సమీకరించడంలో మరి విఫలమవుతున్నటువంటి వాస్తవాన్ని కూడా మనం గమనించాలి. అదేవిధంగా ఇతర అణగారిన వర్గాలు, అంటే ఓబీసీ వర్గాలు అంటేనే ఆదివాసులు, ముస్లింలు వంటి వర్గాలు కూడా ఈ దళిత బహుజన వెనుకబడిన పార్టీల యొక్క ఆదర్శాల, సిద్ధాంతాల యొక్క వాళ్ళ పైన నమ్మకమున్నా వాటి నిబద్ధత పైన అపనమ్మకంతో ఈ పార్టీలకు ఓటు వేయడానికి వెనుకాడుతున్నటువంటి వాస్తవాన్ని కూడా మనం చరిత్రలో గమనించాలి.
సో అంతెందుకు మన తెలుగు రాష్ట్రాల్లో ఒకసారి మనం విశ్లేషణ చేసుకుంటే దళిత రాజకీయ పార్టీలు కానీ, లేకపోతే అంబేద్కర్ పేరున పెడుతున్నటువంటి పార్టీలు కానీ, లేకపోతే వర్గాలు కానీ, సమాజాలు కానీ, సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, ఇవన్నీ కూడా చీలిక వర్గాలు ఎక్కడ కూడా ప్రభావం ఇప్పుడైతే చూపలేకపోతున్నాయి. ముఖ్యంగా దళిత వర్గాల్లో ఉన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి కులాలు ఈ కులాల మధ్యన ఉపకులాలకు విడదీసి ఐక్యతకు చిచ్చు పెట్టి వారిని విడదీసి రాజకీయంగా ఏమాత్రం ప్రభావం చూపకుండా చేయడంలో ఈ కుల మతాధిపత్య విభజన శక్తులు దాదాపు విజయాన్ని సాధించాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి చరిత్ర మీరు చూడండి, చుండూరు సంఘటన జరిగినప్పుడు, కారంచేడు సంఘటన జరిగినప్పుడు, పదిరికుప్పం సంఘటనలు జరిగినప్పుడు ఎక్కడైనా మనం అక్కడ వాళ్ళు మాలలని కానీ, మాదిగలని కానీ, లేకపోతే హిందువులని కానీ, క్రైస్తవులని కానీ మనం చూసామా? లేదే. మన సాటి దళితులని చెప్పి అందరం కూడా సమైక్యంగా సంఘటితంగా ఈ రాష్ట్రంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి ఉద్యమాలు చుండూరు, కారంచేడు, పదిరికుప్పం లాంటి ఉద్యమాలు. అక్కడ మనం ఏనాడు కూడా ఆలోచన చేయలేదు. ఆ ఐక్యతను, ఆ యొక్క శక్తిని చూసినటువంటి భయపడినటువంటి కుల మతాధిపత్య శక్తులు మన వర్గాలను విభజించడంలో, ఉపకులాల పేరు మీద విభజించడంలో, మతం పేరు మీద విభజించడంలో వాళ్ళు మరి ప్రయాణం చేసి కృతకృత్యులైనట్లు మనకు ఈరోజు కనపడతా ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, నిజంగా ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి అంబేద్కర్ పేరు మీద. ఎంతమంది దళిత నాయకులు అంబేద్కర్ పేరు మీద పార్టీలు పెడతా ఉన్నారు, లేకపోతే ఇంకొక పేరు మీద పార్టీలు పెడతా ఉన్నారు. అంతేకాకుండా సంఘాలు పెడతా ఉన్నారు. ఎంతమంది కులాల సంఘాలు పెట్టుకొని ఆయా రాజకీయ పార్టీలకు ఈరోజు వంతన పాడుతూ ఉన్నారు. ఆ రాజకీయ పార్టీల ప్రలోభాలకు లొంగి వారికి ఈరోజు మద్దతుగా ఉన్నారు. కానీ రాజ్యాధికారంలో మనకు సమాన ప్రాతినిధ్యం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి స్ఫూర్తితో మనం పోరాటం చేయలేకపోతున్నాం అనేది వాస్తవం. కాబట్టి దీన్ని మరి ఒక రాజకీయ శక్తిగా ఎదగాలంటే ఎప్పటికప్పుడు కూడా వారి యొక్క ఎత్తులకు పై ఎత్తులతో మన యొక్క ఐక్యతను భగ్నంగా ఈరోజు మరి విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ విధంగా ఈరోజు మనము హెల్టర్ స్కెల్టర్ అంటే వివిధ రకాలుగా మనం చీలిపోయినటువంటి ఈ నేపథ్యంలో ఈ 2024 సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎక్కడ కూడా మన దళిత బహుజన పార్టీలు ఈ యొక్క ఎన్నికల ఫలితాలను శాసించే, ప్రభావితం చేసేటువంటి అవకాశం లేకుండా పోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఒకవేళ ఈ మతాధిపత్య శక్తులకు వ్యతిరేక కూటమిలో వాళ్ళు జాయిన్ చేసుకునే దానికి మరి మిగతా రాజకీయ పార్టీలు కూడా ఆలోచన చేస్తే కొన్ని చోట్ల కలుస్తూ ఉన్నాయి. మరి అయినా కూడా ఎందుకంటే ఈ దళిత బహుజన అజెండాలో తమ ఉనికిని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం మనకుంది. నువ్వు ఏ వర్గంలో, ఏ సంఘము, ఏ పార్టీ పెట్టావన్నది కాదు. ఎందుకంటే ఈరోజు తిరిగి మతోన్మాద శక్తులు అధికారం లేకొస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేస్తారు, మతాధిపత్య రాజ్యాన్ని, మనువాద రాజ్యాన్ని తీసుకొస్తారన్నటువంటి ఆ భయాన్ని, ఆందోళన ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పటికైనా దళిత బహుజన నాయకులు, అదేవిధంగా వివిధ రకాలుగా వర్గాలకు విడిపోయినటువంటి నాయకులు ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాలా. అంతేకాకుండా మనము మామూలుగా చైతన్యం పెరిగే కొద్దీ ఐక్యత పెరగాల్సింది పోయి ఈరోజు మనం విచ్ఛిన్నమైపోతా ఉన్నాం, బలహీనమైపోతున్నాం అనే వాస్తవాన్ని మనం గమనించి ఇప్పటికైనా రాబోయేటువంటి నూతన తరం దళిత బహుజన వర్గాలకు చెందినటువంటి యువత ఈ అనుభవాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని వారైనా ఒక దూరదృష్టితో ఈ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకునే దానికి, అదేవిధంగా ఈరోజు లౌకిక విధానాన్ని కాపాడుకునే దానికి ప్రత్యేకంగా రాజ్యాంగం లేకపోతే మనకు భవిష్యత్తు లేదన్నటువంటి విషయాన్ని గమనించి ఇప్పటికైనా మనం రాజకీయ శక్తిగా ఎదగడానికి మనలో మనం కలహించడం మాని, మనలో మనం మన యొక్క వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు మాని సామాజిక ప్రయోజనం కోసం, సామాజిక న్యాయం కోసం, బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్నటువంటి రాజ్యాధికారంలో సమాన ప్రాతినిధ్యం కోసం మనము మరి ప్రయత్నం చేయడానికి, పోరాటం చేయడానికి సమాయత్తం కావాలని ఈ 2024 సంవత్సరం ఎన్నికలు ఒక గుణపాఠంగా మనం తీసుకొని రాబోయే సంవత్సరాలలో మన యువతకు భవిష్యత్తు కల్పించడానికి మరి ఈ వర్గాలని ఏకం కావాలని దళిత బహుజన మరి ఓబీసీ మైనారిటీ వర్గాలకు అందరికీ కూడా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.